బ్లెస్ చేయలేం. కాబట్టి మన ప్రార్థన ఆయుధంతో ఏం చేయాలంటే, మన బిడ్డలు మన దగ్గరికి వస్తున్నప్పుడు వాళ్ళ సమస్యల్ని మన సమస్యలుగా తీసుకొని మనం వాళ్ళతో పాటు ఆ కన్నీటి పరిస్థితులు కావచ్చు, ఆప్తులను కోల్పోయింది కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, అది ఎటువంటి పరిస్థితి అయినా వాళ్ళు మనతో స్వేచ్ఛగా పంచుకొని ఆదరణ పొందగలిగే అటువంటి ఆదరణ, అటువంటి ప్రేమ, అటువంటి ఆప్యాయత మనం వాళ్ళకి ఇవ్వవలసిన తల్లులుగా ఉన్నామండి. దెబోరా వచ్చింది, అంత పెద్ద ఆ వయసులో ఆమె బారాకుతో వచ్చింది యుద్ధంకి. అయితే అక్కడ దేవుడే యుద్ధం చేశాడు. శత్రువుల గుండెల్లోనే కలవరం కలిగించి ఆ సీసరాని వాళ్ళని తరిమి కొట్టాడు. కాబట్టి ఈరోజు నీ ప్రార్థన శత్రువుల గుండెల్లో కలవరం కలిగించి, ఆ శత్రువులు అంటే ఏంటి, సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఈ శత్రువుల గుండెల్లో కలవరం కలిగించి అవి పారిపోయే విధంగా ఈరోజు మన ప్రార్థన సంఘానికి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘానికి ఉంటే మరి ఇందాక నేను చెప్పినట్లు వేవేల మందికి మరి మనం తల్లులమై